పక్షుల పండుగ కోసం సూళ్లూరుపేట ముస్తాబవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ వేడుక ప్రారంభం కానున్న నేపథ్యంలో సూళ్లూరుపేటలోని హైస్కూల్ గ్రౌండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రూట్ మ్యాప్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పర్యాటకులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత అందమైనటువంటి సరస్సు పులికాట సరస్సు తీరాన మనకి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని మనము ఈ సంవత్సరం జనవరి 10-11 తారీఖులో జరుపుకుంటాం. దీనికి సంబంధించి ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మనము అడిషనల్ వెన్యూస్ కూడా ఈసారి మనం ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్, అదేవిధంగా ఇరక్కం ఐలాండ్ ఇట్లాంటి అడిషనల్ ప్లేసెస్ కూడా ఈసారి తీసుకొని రావడం జరిగింది. ఈసారి మనము సపరేట్గా పొలిటికల్ కమిటీని కూడా ఒకటి నియమించుకొని వారి సలహాలు సూచనల మేరకు కూడా ఈసారి పండుగని పెద్దగా విజయవంతం చేయాలని మనము ప్లాన్ చేసుకున్నాము. 10-11 తారీఖున నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, అదేవిధంగా బీవీపాలెం మనకి ఏదైతే ఇరక్కం బీవీపాలెం పాయింట్ అదొకటి, ఉబ్బలమడుగు. ఇది కాకుండా శ్రీ సిటీలో మనము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో 2 days వర్క్షాప్, సింపోజియం, ఇండస్ట్రీతో కనెక్ట్, కాఫీ విత్ ఇండస్ట్రీ ఇలాంటి ప్రోగ్రామ్స్, అది కూడా ఎక్స్క్లూజివ్గా ఈ బయోస్పియర్ ఇలాంటి ఈకో సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో మనకి పులికాట్ ఈకో సిస్టమ్ కానీ ఇట్లాంటి ఈకో సిస్టమ్స్ని మనము కన్జర్వ్ చేసుకొని గ్రీనరీని ప్రొటెక్ట్ చేసుకుంటూ గ్రీనరీని పెంచే విధంగా ఎట్లా చేయాలనేది అక్కడ ఒక వర్క్షాప్ చేస్తుంటాం. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లకు తావు లేకుండా ఈసారి పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలలో పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ గత సంవత్సరం 2025లో ఎంతో ఘనంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈసారి కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ ని 10th, 11th గతంలో 2-3 రోజులు జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఈసారి 2 రోజులు కుదించి ఈ 2 రోజుల్లోనే మనకు పూర్తిగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కువ ఫుట్ఫాల్ వచ్చేలాగా 2 రోజులు ప్లాన్ చేశారు కలెక్టర్ గారు. అలాగే ఈ రోజు ఎస్పీ గారు, అలాగే కలెక్టర్ గారు, నేను కూడా అటు నేలపట్టుని అలాగే బీవీపాలెం ఇవన్నీ కూడా విజిట్ చేసి అక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయో కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రౌండ్ లో కూడా సార్ ఈవెంట్ వాళ్ళతోని అలాగే ఇక్కడ అరేంజ్మెంట్స్, సీటింగ్, అలాగే సెక్యూరిటీ కోసం, అలాగే కార్ పార్కింగ్ అన్ని కూడా సార్ వాళ్ళు ఇద్దరు రివ్యూ చేసి అన్నిటి గురించి కూడా కనుక్కున్నారు. అలాగే ఈసారి మనకు ఇరకం దీవిలో అలాగే సత్తివేడులో ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా ఈసారి యాడ్ చేశారు. గతంలో లేనివి ఈసారి 2 యాడ్ చేశారు. అలాగే మనకు బీవీపాలెంలో బోటింగ్ కూడా ఈసారి ఎలా లాస్ట్ టైం కొన్ని ఇబ్బందులు పడ్డారు కొంతమంది స్కూల్ పిల్లలు కావచ్చు, అలాగే టూరిజం వాళ్ళు. ఈసారి అలాంటివి లేకుండా కొంచెం బోట్స్ కూడా కొంచెం పెంచారు. 10వ తారీఖు సాయంత్రం మనకు పూర్తిగా అంటే మార్నింగ్ ఇనాగ్రేషన్ జరిగి ఈ స్టాల్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. 11వ తారీఖున మనకు మినిస్టర్స్ ని రేపు ఇన్వైట్ చేయడానికి కూడా వెళ్తున్నాం. ఎవరెవరు వస్తున్నారని తర్వాత మీడియా వాళ్ళకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తాం. అలాగే ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయో కూడా మీడియా వాళ్ళకి తర్వాత అన్ని కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.